నమస్తే. తెలంగాణలోని తాజా రాజకీయాల మీద మాట్లాడదాం. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగినాయి. 100కి 50% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. గల్లీలో ఉన్నటువంటి బస్తీ వాసులంతా కూడా బయటకు వచ్చి ఓటేస్తే బడాబాబులు మాత్రం యథేచ్ఛగా ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి, బయటకు వచ్చి ఓటు కూడా వేయలేదు. ఓవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష విపక్షాలు ఒకరి మీద ఒకరు ఓటింగ్ జరుగుతుంటేనే కామెంట్స్. ప్రజాస్వామ్యము కూని అయిందంటూ బీఆర్ఎస్ కామెంట్ చేస్తూనే అధికారాన్ని అడ్డుపెట్టుకొని డబ్బులు పంచుతూ రిగ్గింగ్ చేస్తున్నట్టు ఇక ప్రతిపక్ష విపక్షాలు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా మేము చాలా ప్రజాస్వామ్యంగా ఎన్నికలకు పోతా ఉన్నాం. ప్రజలు మా మీద ఖచ్చితంగా నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల మీద మేము నమ్మకం పెట్టుకున్నాం. ఎగ్జిట్ పోల్స్ అని కూడా మా వైపే ఉన్నాయి, గెలిచేది మేమే అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్నటి ఎన్నికల్లో నిజంగా ప్రజాస్వామ్యం కూని జరిగిందా, డబ్బుల పంపిణీ జరిగిందా, రిగ్గింగ్ జరిగిందా, ఏం జరిగింది? ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న మీరు చూసి ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈసీకి కంప్లైంట్ చేయడం, అదేవిధంగా అక్కడక్కడ కొన్ని చోట్ల వాళ్ళు ఆందోళన కూడా క్రియేట్ చేయడం జరిగింది. కొంత నిరసన కూడా వ్యక్తం చేశారు. అధికారం అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని అంటున్నారు, డబ్బులు పంచిందని అంటున్నారు, రిగ్గింగ్ చేసింది అంటున్నారు. వాస్తవేనా? ఇది ఓడిపోయేటోళ్ళ మాట ఇట్లుంటుంది. ఓడిపోయేటప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఎవరి మనసుకు వాళ్ళకి తెలుసు ఏం చేసిండు అనేది. కొన్ని మనం చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు కాక మీడియాతో. కానీ ఇంతలా జూబ్లీహిల్స్లో గెలవడానికి బీఆర్ఎస్ దిగజారిపోతుందని అయితే నేను అనుకోలే. వాళ్ళు చేయని అకృత్యం లేదు, దాన్ని కాంగ్రెస్ మీదకి ఆపాదించి, వాళ్ళు చేసిన పనులన్నీ కాంగ్రెస్ మీదకి ఆపాదించడం ఒకటి. సరే, కొన్ని విషయాల్లో అందరూ చేసేవే. ఓట్లు అడగడం, ఓట్లు చుట్టూ తిరగడం, ఓట్లకు ఏ విధంగా రావాలనుకొని చేసే ప్రక్రియ ఎవరైనా చేసేది. దాంట్లో ఇక సల్లకొచ్చి ముంత దాచినట్టుగా చేసేది ఏముండదు. ఇక ఒకవేళ నేను చాలా నిజాయితీ పరున్నని ఎవరైనా చెప్పాలని చూస్తే కూడా ఈ కాలం రాజకీయాల్లో కొన్ని చేస్తారు. కానీ రిగ్గింగ్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, లేకపోతే బెదిరిస్తున్నారు, దబాయిస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తే చేసింది ఎవరో వాళ్ళ ఆత్మకు తెలుసు. ఇప్పుడు 6 గంటల తర్వాత ఎందుకు డ్రామా, పొలిటికల్ డ్రామా నడిచింది. మళ్ళీ రేపు ఏదైనా గెలిస్తే ఆ రోజు వాళ్ళు లోపల 5 గంటల లోపల, 6 గంటల లోపలికి పోయిన వాళ్ళను తోని రిగ్గింగ్ చేయించిందని చెప్పుకొని ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడేది తప్పితే మొదటి నుంచి అఫెన్స్గా ఉన్నాం. నేనైతే నాకున్న అంచనా, నేను మీతో కూడా 2-3 సార్లు మనం పర్సనల్గా మాట్లాడినప్పుడు ఏం చెప్పినా అసలు దాంట్లో డౌట్ ఉండదు. సమస్య ఏంటంటే వీళ్ళు క్రియేట్ చేసే అసత్య ప్రచారాలు, తర్వాత ఏమంటాం ఇంకా చెప్పాలంటే దుర్మార్గపూరితమైన ప్రచారాలు. ఏది రౌడీ అని, లేకపోతే నవీన్ మీద చేసిన నెగిటివ్ ప్రాపగండా కావచ్చు. సరే, అఫ్కోర్స్ చిన్న శ్రీశైలం యాదవ్ గారి మీద చేసిన దాన్ని ఇటు ఆపాదించి ఇద్దరు అదే రకం అని చెప్పడము. రెండోది ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళే మొదటి నుంచి డబ్బులు పంచుకుంటూ కాంగ్రెస్ పార్టీ డబ్బుల మీద ఆధారపడింది. 5,000 అయినా తీసుకోండి. తర్వాత స్లిప్ పంచేటప్పుడు బొమ్మ ఫోటో వేసి ముందేమన్నారు, నవీన్ యాదవ్ ఎవరు పంచడానికి అని చెప్పేసి కేసు పెట్టింది ఈసీ మీద. మరి మేము ఈసీకి కంప్లైంట్ చేసినాం, నేను వెంకటే. మరి అట్టాటప్పుడు ఎందుకు ఈసీ చర్యలు తీసుకోలేదు? ఈసీ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సుదర్శన్ రెడ్డి గారు కంప్లీట్గా డెరైవ్డ్ ఫ్రమ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. రెస్పాన్సిబిలిటీ ఆయన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కే ఉంటుంది. ఇక అంటే ఆ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏమైనా మాకు అనుకూలంగా పనిచేసావు, మేమే ఎలక్షన్ కమిషన్ మీద పోరాడుతుంటే మా రాహుల్ గాంధీ ఓటు చోరీ అని, మళ్ళీ మీరు ఓటు చోరీ అంటారు. అంటే చాలా విచిత్రమైన వాదనలు కనపడ్డాయి. ఏంటంటే గెలవడానికి వాళ్ళు చేసే తంతు చూస్తే అప్పుడప్పుడు ఏమంటాము, చిన్నపిల్లగాల కొట్లాట అయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే సరైన నాయకుడు లేకపోవడం. ఇప్పుడు కేసీఆరే వాళ్ళకు నాయకుడిగా ఉంటే ఇలాంటి పిల్లిరుగా అంతా లేచేది కాకుండే. అది హరీష్ చేసినా, కేటీఆర్ చేసినా, ఇంకెవరు చేసినా వాళ్ళకు ఎలక్షన్ చేయడం అనేది నిండైన ఎలక్షన్ చేసినట్టుగానైతే నాకు కనిపించలే. ప్రచారంలో కూడా తడబాటు, అంశాల పట్ల వాళ్ళు ఏది ప్రభుత్వాన్ని నిలదీయాలనో అది పక్కన పెట్టేసి అనవసరమైన అంశాలకు పోవడం వల్ల కూడా ప్రజలు వాళ్ళని పట్టించుకోలేదు. న్యాచురల్గానే 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది పార్టీ అన్న వాళ్ళకు అనుకూలత ఉంటుంది. వీళ్ళు బాకీ కాడి నుంచి మొదలు పెడితే అన్నీ చేసినవన్నీ కూడా
అసలు ఆ టాక్టిక్స్లోనే వాళ్ళు ఫెయిల్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది 14వ తారీఖు తర్వాత నేను చెప్తా ఎందుకు ఏమేమి జరిగినాయి. ఇప్పుడు ఎన్నికలు అంటే ఓటింగ్ కంటే ఒక 4-5 రోజుల ముందు ఏ సర్వే చూసినా కూడా ఒక కేకే సర్వే 16% ముందంజలో బీఆర్ఎస్ అని, ఇంకొక సర్వే 5% అని, ఇంకో సర్వే 10% అని బీఆర్ఎస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపించినాయి ఆ సర్వేలన్నీ కూడా. కానీ ఓటు వేసిన తర్వాత సీన్ అంతా కూడా రివర్స్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం అంతా కూడా కాంగ్రెసే గెలుస్తుంది అనేది సర్వేలు చెప్తున్నాయి. సో ఏంది ఈ మార్పు కారణం ఏమైండొచ్చు అంటారు? ఏం మ్యాజిక్ చేసింది కాంగ్రెస్ పార్టీ? సర్వేలు ఒపీనియన్ మేకింగ్గా క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేయాలని చేసిండ్రు వాళ్ళు, అంతే. సర్వేలైనా ఎగ్జిట్ పోల్స్ అయినా కూడా ఎగ్జాక్ట్ కావు. ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్ మాకు అనుకూలంగా ఉన్నా మేము గెలిచినాకనే చెప్తాం. ఇప్పుడు ఒక ఎగ్జిట్ పోల్స్ 8,000 అని, ఒక దాంట్లో 12,000 అని, ఇంకో దాంట్లో 30 ఇట్లా వస్తాయి. కానీ మాకున్న అంచనా ఏంటంటే ఈ సర్వేలను వాళ్ళు ట్యాంపర్ చేసి, ట్యాంపర్ అంటే దాన్ని వాళ్ళకు అనుకూలంగా ఇచ్చుకోవడం ద్వారా ఒక ఒపీనియన్ ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసి ఒక కుట్ర. సర్వేలు మాకు అనుకూలంగా వచ్చినవి కూడా ఉన్నాయి. సర్వేలను మనం ఒక జాగ్రత్తగా ఏమంటారు మెదులుకోవడానికో లేకపోతే మరింత మెరుగుపరచడానికో చేసే ప్రక్రియ సర్వేలు వస్తాయి. కానీ కొన్ని సర్వేలు వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించినట్టే. ఇప్పుడు ఉన్నాడుగా పిల్లగాడు కేకి అంటే అది కేసీఆర్ కేటీఆర్ సర్వే, లేకపోతే కేకే అంటే కిషన్ రెడ్డి కేటీఆర్ సర్వే అని ఇట్లా బయటకు అందరూ పిల్లలు సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఎందుకంటే ఉన్న పరిస్థితి కంటే భిన్నంగా ఇవ్వడం వల్ల వాళ్ళు తేలిపోయిండ్రు. అట్లా మాకు అనుకూలంగా వచ్చినట్టు కూడా మేమేమి దాన్ని ఏదో డాంబికంగా తీసుకోలే. మా ముఖ్యమంత్రి గారు మంత్రులతో పాటు ముఖ్య నాయకులందరితో కూర్చొని మాట్లాడినప్పుడు మనం గెలుస్తాం అట్లని చెప్పి మనం అలుసుగా ఉండకూడదు, అంటే ఎమరపాటుగా ఉండకూడదు. ఎందుకంటే బీజేపీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఉంటాయి. సో బీజేపీ ఉద్దేశపూర్వకంగా తగ్గుతుంది, ఉద్దేశపూర్వకంగా పెరుగుతుంది. బీఆర్ఎస్కి ఎట్లా బెనిఫిట్ అయితే మంచిదో అట్లా అది పెరగడానికి తగ్గడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ మేము ఆ కోణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరింత ఎక్కువ మార్జిన్ కొరకు మనం ప్రయత్నం చేసి మనం సేఫ్గా ఉండాలని చెప్పి వారు చెప్పిండ్రు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అని కూడా ఎగ్జాక్ట్లీగా రైట్ అవుతుంది అనేటువంటిది లేదు, రాంగ్ అవుతుంది అనేది కూడా లేదు. కొన్నిసార్లు ఫెయిల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్సే గెలుస్తుంది అనేది క్లియర్ కనబడుతుంది మెజారిటీ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్లో. సో మీరు గెలిచారనుకుంటున్నారా లేకపోతే ఇంకా కూడా కన్ఫ్యూజన్లు ఏమైనా ఉన్నారా? గెలుస్తాం, దట్స్ ఇట్. సర్వేలు అయినా ఎగ్జిట్ పోల్స్ అయినా ఎగ్జాక్ట్ పోల్స్ అయినా సరే గెలిచేది అనేది ఖాయం. కాబట్టి ఆ విషయంలో ఏ సర్వే ఎట్లా వచ్చినా దాన్ని పట్టించుకోలేదు. ఎగ్జిట్ పోల్స్లో అన్ని మాకు అనుకూలంగా వచ్చినా కూడా సరే మంచిదే, మేము ఎట్లా గెలుస్తాం. కాబట్టి కొంతమంది గెలవరని కూడా ఇస్తారు, అయినా కూడా వాటిని మనం వాళ్ళ ఒపీనియన్గా తీసుకోవాలి. సర్వేస్ అయినా అసలు ప్రజలు ఎంత చైతన్యంగా ఉంటారు. సర్వేలైనా ఎగ్జిట్ పోల్స్ అయినా ఒక ప్రిడిక్షనే, 100% కాదు కదా. శాంపుల్ సర్వేనేమో శాంపుల్స్తో చేస్తారు, ఎగ్జిట్ పోల్స్ ఏమో ఓటుతో చేస్తారు. బయటకు వచ్చేటప్పుడు ఓటర్స్ని అడుగుతారు మీరు ఎవరికి వేసింది ఇట్లా అని. కొంత ఎగ్జాక్ట్గా ఉండడానికి ఎగ్జిట్ పోల్స్కి ఉంటుంది, కానీ ఎగ్జిట్ పోల్స్ కూడా తలకైందులు అయిన రోజులు ఉన్నాయి కదా. కానీ మాకు ఒరిజినల్ పోల్ ఏంటి, మాకు పాజిటివ్ ఉంటుందని మేము ఎంఐఎం మాకు సపోర్ట్ చేసినప్పటి నుంచి ఒకటి, తర్వాత క్షేత్రం తిరుగుతున్నప్పుడు ఈ 200 యూనిట్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, తర్వాత ఈ ఇండ్లకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పాత పీజీఆర్ గారి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి అంశాన్ని ప్రజలు గుర్తు చేసుకున్నారు. 3 సార్లు సరే గోపీనాథ్ గారు చేసిందా లేదా, ఇప్పుడు వారు లేని సందర్భంలో వారిని ఎందుకు మనం చేయాలి. కానీ ఒక ప్రయత్నం వారి సతీమణితో చేయాలనేది టీఆర్ఎస్ భావించింది. నాకు తెలిసి ఆమె సొంతంగా ప్రచారం చేసుకున్న అనుకూలత ఉండేమో. దీన్ని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేసిండ్రు. ఏది మొత్తం టవాళ్ళు తిప్పి ఇట్లా తిప్పి ఆడ టిప్పర్ గుద్దుకొని బస్సులో జనం చనిపోయినా కూడా వీళ్ళకు జూబ్లీహిల్స్ ఎన్నికే ఎంజాయ్ అయింది. అది ప్రజలు గమనించరా, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడ ఉన్న వాళ్ళని. అదొక పూర్తి స్థాయి మీరు కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలను చూడండి, మీరు ఒక న్యాచురాలిటీ ఉంటుంది. ఎక్కడ మేము ఆర్టిఫిషియల్ క్రియేట్ చేయలే. ఒక పెద్ద ఈవెంట్లో ఇప్పుడు మా ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నైట్, తర్వాత మనోడు సిద్ధు శ్రీరామ్ మ్యూజికల్ నైట్ కట్టినట్టు ఇట్లా కట్టి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేసినట్టు చేసి అట్రాక్షన్ కొరకు చూసినాయి కదా. అవి అసలు ఎలక్షన్ కాస్ట్ అంటే అది డిఫరెంట్, ఏదేదో వస్తుంది ఏదేదో అయితే దాన్ని ఎటో వేస్తారు. కానీ ఇలాంటి ఎన్నిక
బీఆర్ఎస్ న్యూ మార్క్ అనిపించింది నాకు. అంత ఇదేదో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూనే ఎన్నికల కోడ్ నిబంధనలంతా కూడా తుంగలు దొక్కింది కాంగ్రెస్. లోకల్లో ఉండాల్సిన లీడర్లు లోకల్నే ఉండాలి, నాన్ లోకల్ లీడర్లు నాన్ లోకల్నే ఉండాలి. కానీ నాన్ లోకల్ లీడర్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏం పని, ఓటర్లను ఎందుకు వాళ్ళు మభ్య పెడుతున్నారు, ఎందుకు వాళ్ళతోటి మాట్లాడి ఓటు వేయిస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్న ముచ్చట. ఏం చెప్తారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ లీడర్ల గురించి? ఇప్పుడు వాళ్ళంటే మనకు చెప్పారు, కానీ మీకు నాన్ లోకల్ లీడర్లు ఎవరు కనపడరు చెప్పండి నాకు ఆడ. మీకంటే మామూలుగా తారసపడతారు. శంకర్ నాయక్ తిరుగుతున్నది ఒక వీడియో బయటకు వచ్చింది, అదేవిధంగా బీర్లా ఇలా బండి మీద తిరుగుతున్న ఒక వీడియో బయటకు వచ్చింది. అవి పాత వీడియోల్ని ఈ సోకాల్డ్ ఈ సోషల్ మీడియాలో వీళ్ళ ట్రోల్స్ టీమ్ చేసేవి. మల్లు రవి గారు ఉంటారు, ఈజ్ ద రెసిడెంటెడ్ ఓటర్ ఆఫ్ ది జూబ్లీహిల్స్. ఎవరైతే మీకు కనబడతారో బయటికి వాళ్ళు ఎవరు కూడా మా అందరికి కూడా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఏంది, ప్రచారం చేసేంత వరకు చేసి ఇమ్మీడియట్గా 5 o'clock ఎవరు అక్కడ ఉండొద్దు అనేది కదా ఇన్స్ట్రక్షన్స్. ఎందుకుంటారు? సో ఇప్పుడు రెసిడెన్స్ ఎక్కడ ఉంది వాళ్ళే అనేది వీళ్ళు ఏమైనా తెలుసుకున్నారా? ఇప్పుడు సో వాళ్ళు ఆరోపణలు చేస్తున్నాయని పాత బొమ్మలు కాకుండా డేట్లు కింద కనుక వెనకటికి ఫోటో కొడితే కింద డేట్లు ఏమైనా వస్తే వాటిని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సోషల్ మీడియాలో ఇప్పుడు సిన్సియర్గా సోషల్ మీడియాలో అంశాలను తెర మీదకి తెచ్చే మిత్రులను నేను చూస్తున్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా తీసుకొచ్చేటోళ్ళని చూస్తున్నా, కేవలం పార్టీలకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఆ మీడియాను కూడా చూస్తున్నాం కదా. కాబట్టి మీడియా మీద నమ్మకం పోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇట్లా ట్రోల్స్ అన్నీ చేస్తుంటారు. వాటిని పట్టించుకోలే ఎవరు ప్రజలు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఆర్ఓ లేకపోతే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అనుకో, వాళ్ళ దృష్టికి తెస్తే ఇమీడియట్గా వాళ్ళకి నోటీస్ పోతుంది. వాళ్ళు కంప్లైంట్ చేసారు కదా కొంతమంది, ఇప్పుడు బీర్లా ఇలా మీద కావచ్చు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మీద కావచ్చు, ఇంకొంతమంది నాయకుల మీద కూడా వాళ్ళు పోయి కంప్లైంట్ చేశారు, విత్ ఎవిడెన్స్ చూపించి కంప్లైంట్ చేశారు. సో దీని మీద అంటే మీరు మీ ప్రభుత్వం అని లేకపోతే వదిలేస్తారా, లేకపోతే సీరియస్గానే ఇట్లా జరగలేదంటారు? జూబ్లీహిల్స్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధి ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పరిమితులు ఉంటాయి. మేమే కంప్లైంట్ చేసినాం కదా. ఇప్పుడు మేము వాళ్ళ అవకతవకలు చేస్తున్న విషయాన్ని నేరుగా 2 సార్లు మేమే ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసినాం. అలాంటప్పుడు మాది నడిస్తే ఇంకా ఎలక్షన్ కమిషన్కి ఎందుకు మేము రిప్రజెంట్ చేయాలి? కాబట్టి ఇక్కడ ఏదో అంటారు కదా, ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టుగా ఏదో చెప్తున్నారు తప్పితే వాళ్ళు బలహీనమైన పేలవమైన ఆలోచన సరడి. ఫస్ట్ అది మార్చుకోకపోతే సమస్య. సో మీ నాన్ లోకల్ లీడర్స్ ఎవరు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికల టైంలో పార్టిసిపేట్ చేయలేదు? నేను పార్టిసిపేట్ చేసినా సరే, ఎవరు పార్టిసిపేట్ చేసినా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది కదా. ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్లో స్టేట్లో ఉండే ఎంప్లాయీస్ సబార్డినేట్స్గా ఉంటారు. ఒక ఎలక్షన్ కమిషనర్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇక్కడ అసైన్ చేస్తే అక్కడ డిప్యూట్ చేస్తారు తప్పితే డిసిషన్ మేకర్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మెంబర్ ఉంటాడు. దాంట్లో ఎవరు కూడా చట్టం వాళ్ళ పరిధిలోనే, న్యాయం వాళ్ళ పరిధిలోనే, లా అండ్ ఆర్డర్ వాళ్ళ పరిధిలోనే ఉంటుంది ఈ ఎలక్షన్ వరకు. ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కోడ్ తీసేస్తారు 15వ తారీఖు నుంచి మాత్రమే మళ్ళీ జూబ్లీహిల్స్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. మేము కూడా స్టేక్ హోల్డర్సే కదా, మేము వీఆర్ నాట్ ది గవర్నమెంట్ దేర్. కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఎవరు అని అంటే ఎలక్షన్ కమిషనే. కాబట్టి మేము కూడా కంప్లైంట్లు చేసినాం. అట్లా కంప్లైంట్లు అంటే కంప్లైంట్లు ఫేక్ అనేదానికంటే మనం కంప్లైంట్ల మీద నిర్దేశితమైన ఆలోచన ఉంటే వాళ్ళు చర్యలకు కూడా పూనుకుంటారు, ఎవరిని కూడా కాదని లేరు. కాకపోతే ఏంటంటే కొంతమంది కనబడ్డారు మెంగిల్గా. ఇప్పుడు వీళ్ళు అక్కడి నుంచి పోవడానికి ఏమైనా ప్రయత్నం చేసి ఎలక్షన్ ప్రచారాల్లో ఎవరిని కూడా మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని కూడా అక్కడ పెట్టిన దాఖలు అయితే లేవు. పనిలో భాగంగా పోవచ్చు అంటారు అంతవరకే. ఇప్పుడు అసలు కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా అక్కడికి పోయింది. అసలు ఎందుకు మీడియాలో వస్తున్నది, నేను నిన్న చూస్తున్నా కొంతమంది ఎంపీలు వాళ్ళందరూ అక్కడ 5:36కి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ. కాబట్టి అట్లాంటి మనమేమడా అంటామేమో అని చెప్పి వాళ్ళే రివర్సల్ అంటే అయిపోతుంది కదా. కాబట్టి మేము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ని కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అవుతుంది. దబాయింపులు, బెదిరింపులు కూడా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిజంగా ఆ ధోరణి కనుక అవలంబిస్తే స్టేట్ గవర్నమెంట్ మా చేతిలో ఉన్నప్పుడు ఇంకెవరు అక్కడికి వచ్చడానికి కూడా వీళ్ళే కూడా చేస్తారు కదా. అది కాదు కదా ఎలక్షన్, ధర్మయుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది. ధర్మయుద్ధంలో నవీన్ని గెలిపించుకునే ప్రయత్నం చేసిన తప్పితే వీళ్ళ మాదిరిగా అబద్ధాలు చెప్పుకుంటూ ఆయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఆయన ఇట్లా వాళ్ళు ఇట్లా అని చెప్పుకుంటూ ఎలక్షన్లో ఇప్పుడు ఇంకో ప్రచారం కూడా చేసిండ్రు. ఎవరు వాళ్ళ
గోపీనాథ్ గారు తల్లి వాళ్ళ పరివారం చేసిన దాన్ని కాంగ్రెస్ ఏదో ఉద్దేశపూర్వకంగా చేస్తుందనే ఒక ప్రచారం చేసింది. వాస్తవానికి వాళ్ళకి ఇప్పుడు ఈ ఎన్నికతోనేమంటే రాటిఫై అయిపోతుంది కదా, షీఈ్ ఓన్లీ లీగల్ హెయిర్ అనేది. మన సునీతమ్మనే లీగల్ హెయిర్ అవుతుందనే ఒక బాధ వాళ్ళకు ఉంది. మేమున్నామని చెప్పుకోవడానికి వాళ్ళ అస్తిత్వం కొరకు కొట్లాడతారు. లేకపోతే ఇప్పుడు రిలేషన్షిప్ సర్టిఫికెట్ అనేది, లేకపోతే వాళ్ళ కొడుకులు వాళ్ళ భార్య అనేది లేకుంటే ఇక 100% వీళ్ళకి డైవర్ట్ అయిపోద్దని వాళ్ళు పదే పదే చెప్తున్నారు కూడా. వాళ్ళు ఇట్లా మాకు రిలేషన్ ఉన్నదాన్ని లేకపోతే దీన్ని అవాయిడ్ చేయడానికి తనే భార్యగా చేసింది అని చెప్పి అట్లా చేయడం కూడా వాళ్ళకు అవసరం రీత్యా చేసిండ్రు. కానీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అవేమి మేము ఎక్కడ కూడా ప్రచారంలో పెట్టలేదు, వాళ్ళకి సపోర్ట్ కూడా లేదు, మేము చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు సపోజ్ వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ ఎవరు ఉన్నారు అనుకో, వాళ్ళని చూసి ఇది కాంగ్రెస్ చేయిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ చేయించేది ఉంటే ఇప్పుడు ఆ రోజు ఆబ్జెక్షన్ నవీన్ యాదవ్ అభ్యంతరాల్లో పెట్టిండు, షీఈ్ నాట్ ఓన్లీ వైఫ్ అనేది. ఆమె ఒక్కామె భార్య కాదు, వారికి ఇంకోటి ఉన్నది, వాళ్ళ దాన్ని మీరు సరిచూడండి. వాస్తవానికి అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా కాన్సిక్యూటివ్ 12 years ఎవరైతే సహజీవనంలో ఉంటారో వాళ్ళు భార్య భర్తలే డీమ్డ్ యాజ్ ఏ 12 years కంటిన్యూస్గా ఉంటే. ఆమె కొత్తగా ఒకరు వైఫ్ సర్టిఫికెటో ఆయన భర్త సర్టిఫికెటో ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ రెండవ భార్య అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు ఆ ప్రయత్నం చేసినట్టుంది అంతే. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ ఉన్నప్పుడు సెకండ్ పెళ్లి చేసుకోవడానికి లేదు, డివోర్స్ తీసుకోకుండా. అది కోహాబిటేషన్ కిందకే వస్తుంది అకార్డింగ్ టు సుప్రీంకోర్టులా. అంటే కోహాబిటేషన్ కూడా లీగల్, పెండ్లికి లేదు. సో అట్లాంటప్పుడు ఆయన ఆబ్జెక్షన్ చెప్పిండు, ఆమె కూడా వీరి దానికి ఆబ్జెక్షన్ చెప్పింది. ఇట్లా క్యాండిడేట్లు కొంత చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ అది ఎలక్షన్ కమిషన్ లీగలైజ్ చేసింది కదా. అలాంటప్పుడు ఇంకా మళ్ళీ మేము మాట్లాడాల్సిన అవసరం కూడా రాదు. కానీ దాన్ని అదే పనిగా ప్రచారం చేసి రౌడీ షీట్ అని, రౌడీ షీట్ ఓపెన్ చేసి ఆయన మీద అని ఇట్లా అంటే ఒక ఓబీసీ బిడ్డ మీకు ఎన్నికల్లో నిలబడి ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ సినిమాలో నటించిండు కూడా, కొంత కెరీర్లో పొలిటికల్గా గతంలో పోటీ చేసిన ఆయన ఇప్పుడు మరి అట్లాంటప్పుడు కేసీఆర్ మరి ఆయన కార్పొరేట్ టికెట్ ఇప్పుడు ఇచ్చినప్పుడు ఏమైంది, ఆయన ఆఫీస్కు ఫండింగ్ చేసినప్పుడు ఏమైంది, రాజకీయాల్లో వారితో కలిసి ఉన్నప్పుడు ఏమైంది, ఇదంతా కూడా ప్రజలు గమనించిండ్రు. తర్వాత క్యాండిడేట్ కూడా అఫెన్సివ్గా లోకల్ గల్లీ బాయ్ కాబట్టి ఇంకా మాకు ఎక్కువ కలిసి వచ్చింది. అది మేజర్. మిగతావన్నీ మేము చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఒక అలంకరణతో చేసిందే తప్పితే ఒరిజినాలిటీ మాత్రం నవీన్ యాదవ్ తను ప్రజల్లోకి వెళ్ళగలిగిండు, ప్రజల్ని మెప్పించుకోగలిగిండు అనేది మా అభిప్రాయం. జూబ్లీహిల్స్లో 4 లక్షల మంది ఓటర్లు ఉంటే 2 లక్షల మంది కంటే తక్కువ మందే ఓటు వేసినటువంటి పరిస్థితి. అంటే 48% మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ వినియోగించుకోని వారి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే దాదాపు 1-2 నెలల పాటు అన్ని పార్టీ అభ్యర్థులు ఇంటింటికి పోయారు, అభ్యర్థులను ఐడెంటిఫై చేశారు, ఓటర్లను ఐడెంటిఫై చేశారు. ఇంత ఐడెంటిఫై చేసినా ఎన్నికల కమిషన్ వాళ్ళకి అవగాహన కల్పించినా కూడా ఓటు వేయడానికి రాకపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఈ పార్టీకి ఇంక ఇప్పుడు అది 47, 48, 50 వరకు వచ్చింది. ఇంక ఈసారికి ఉప ఎన్నిక మోహరింపులు చేసి ఒక్కొక్కరు ఓట్లను ఓటర్ కేంద్రాల వరకు పట్టుకురావడం వల్ల. కానీ అంటే ఈ విఘ్నులం అనుకుంటామా, ఏంది మేము ఎడ్యుకేటెడ్, మేము రిచ్, మేము ఎందుకు ఓటేయాలని అనుకుంటారా? కానీ ప్రజాస్వామ్యంలో ఓటేయనోడు అడిగే హక్కు కోల్పోతాడు, అడిగే హక్కు కోల్పోతాడు. ఆ అడిగే హక్కును ఉంచుకోవాలంటే ఓటేయాలి. ఓటే కదా రాజుని చేసేది. ఇప్పుడు ఇంతకుముందేమో ఒక రాజుకు పుట్టినోడు యువరాజు అయితే యువరాజు రాజు అయ్యేటోడు, లేకపోతే యువరాణి రాణి అయ్యేది. కానీ ఇప్పుడు మనకు పుట్టినోడే నాయకుడు అవుతాడు. సో నువ్వు ఇప్పుడు నాయకుడు మనకంటే మన ఓటుకు పుట్టినోడు. ఇక్కడ ఈ ఓటు అయ్యే వాళ్ళందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది జూబ్లీహిల్స్ అయినా ఇంకెక్కడైనా సరే ఓటు చేయడం అనేది ఒక ప్రాథమిక విధి ప్రజాస్వామ్యంలో. నేనున్నా అని నీ ఉనికిని చాటేదే ఓటు. ఓటు లేకపోతే నువ్వు ఓటు పోయిన కుండ లెక్కనే, నిన్నెవ్వడ్డేకాడు. ఇది ఎంతమంది ఇప్పుడు ఎంత కొట్టినా మనం 67, 68 ఒక్కోసారి 80కి తీసుకురాగలుగుతున్నాము. కానీ 100% ఓటింగ్ అనేది టార్గెట్. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టాస్క్లో కూడా ఉంటుంది. దే ఆర్ ట్రయింగ్ సిన్స్ 75 years నుంచి ఎలక్షన్ కమిషన్ ట్రై చేస్తూ ఉన్నది. అంటే
గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుపేదలు సైతం సర్దిగట్టుకొని ఓటేసే ఒక చైతన్యం వచ్చినప్పుడు హైదరాబాదులో ఉండే విఘ్నులు అనుకునే లేకపోతే తెలివి కల్లోలం అనుకునే చదువుకునేటోళ్ళు ఓటు వేయకపోవడం అనేది దేనికి సంకేతం అనేది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది ఎందుకంటే ప్రతి వాళ్ళు కామెంట్ చేయడంలో ఈజీగా చేస్తారు. రాజకీయ పార్టీలు ఏంటండి, రాజకీయ నాయకులు ఏందండి, ఊరికనే నోటికి వచ్చినట్టు అనగలుగుతారు. కానీ ఓటు వేయనప్పుడు మీరెవరంటే అసలు ఈ ఓటు వేయని వాళ్ళు ఇంకెక్కువ మాట్లాడతారు. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికే కాదు, రేపు గ్రేటర్ ఎలక్షన్లో కూడా మీరు ఓటు చేయండి, ప్రశ్నించండి, నిలదీయండి. నాయకుడు మీకు జీతగాడు, గుర్తుపెట్టుకోండి. నాయకుడు డాంబికం కాదు, అధికారం దర్పం కాదు. నాయకుడు నీ జీతగాడు. నువ్వు ఓటేస్తే గెలిచినోడు, నీకు పని చేయాల్సినోడు. రేపు నువ్వు ఓటేసి నా పని చెయ్యమని నువ్వు ఎవరికన్నా ఓటేయి, నీకు ఇష్టం వచ్చిన వ్యక్తికి ఓటేయి. కాంగ్రెస్కి వేయాలనో బీజేపీకి వేయాలనో బీఆర్ఎస్కి వేయాలని కాదు. ఓటు వేస్తే యు ఆర్ ఇన్ ద కోర్ట్, అదర్వైజ్ యూ కామన్. ఇది ఒక సామాజిక ఉద్యమకారునిగా ఒక సగటు వ్యక్తిగా నా యొక్క ఫీల్ ఇది ఓటు మీద. ఎందుకంటే ఆ ఓటును రప్పించడానికి అంబేద్కర్ చేసిన కృషి చాలా గొప్పది. చాలామందికి ఇలా ఓటు అమ్ముకోవడానికి సిద్ధపడుతుండ్రో లేకపోతే ఓటుని ఇంకేదో చేయడానికి సిద్ధపడుతుండ్రేమో, కానీ సామాన్యునికి ఓటు హక్కు, సార్వజనీన ఓటు హక్కు తీసుకురావడానికి అంబేద్కర్ ఆ రోజుల్లో కష్టపడ్డ తీరు ఒకసారి గమనిస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు జాగీర్దారులకు, జమీందారులకు, మున్సబులకు, భూస్వాములకు, ఆసాములకు ఇట్లా ఓట్లుండేవి. వాళ్ళే నాయకుడిని ఎన్నుకునేది. కానీ వన్ మ్యాన్ వన్ ఓట్, వన్ ఓట్ వన్ వాల్యూ అని ఒక సిద్ధాంతాన్ని ఫ్రేమ్ చేసి దాన్ని ఆ రోజు రాజ్యాంగ పరిషత్తులో కన్విన్స్ చేసి అందరికీ ఆ రోజు కూడా ఇప్పుడు తెల్లోళ్ళు పోయినాక నల్లోళ్ళు టోపీలు మారినవి తప్పితే అనేది ఒక సేయింగ్ ఉన్నదిగా. ఎవరు కూడా అరే దళితులకు ఓటు ఎందుకు, గిరిజనులకు ఓటు ఎందుకు, ఆదివాసీలకు ఎందుకు, లేకపోతే ఓబీసీలకు ఎందుకు, ఇట్లా చర్చలు పెట్టిండ్రు. వాళ్ళకు కూడా ఓటు వస్తే ఇక మన పరిస్థితి ఏంది, మనం వాళ్ళు సమానం అన్నోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఓటుని ఇలా ఓటు వచ్చే వరకు ఎవరు లెక్క చేయకుండా ఇట్లా ఓటు చేయకపోతే మాత్రం అది ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టుగా నేను భావిస్తాను. వారు వన్ సైడ్ అని మొదటి నుంచి చెప్తుంది కాంగ్రెస్. నిజంగానే ఈ ఓటింగు, ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే వారు వన్ సైడ్ అన్నట్టు అనిపిస్తుందా, లేకపోతే ఇంకేమైనా అనుమానాలు? నాకు తెలిసి గెలుపు అనే దాని మీద అసలు అనుమానం మొదటి నుంచి లేదు నాకు. చాలామంది చాలా సందర్భాల్లో చాలా అంశాలను మాట్లాడినా కూడా నాకున్న అంటే ఆ ప్రిడిక్షన్ ఏంటంటే కంటోన్మెంట్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఓటేసిండ్రు. చాలామంది సస్పెక్ట్ చేసిండ్రు ఏంటంటే అక్కడ క్యాండిడేట్ ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నాడు, ఆయనకు పాజిటివ్ ఉన్నది, లేకపోతే ఈ మధ్యన కంటోన్మెంట్ విషయంలో ఎట్లా నిర్ణయం తీసుకుంటారో ప్రజలని. ఓటు అటు బీజేపీని గెలిపించగలిగింది, ఇటు కాంగ్రెస్ని కూడా గెలిపించగలిగింది. సిటీ ఓటర్ కామన్ ఓటర్ అయినా కూడా వైజ్గా ఉంటాడు. ఏఎన్ ఓటర్ గురించి చెప్పలేము, కానీ ఏసీ ఓటర్ చాలా స్పష్టంగానే ఉంటాడు ప్రతి అంశం మీద, మనకంటే ఎక్కువ తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ కూడా ఎంఐఎంతో ఇంకా మరింత బలం పెరిగింది. కానీ క్యాండిడేట్ నవీన్ అన్న తర్వాత నుంచి ఒక ఊపు వచ్చింది కాంగ్రెస్ క్యాండిడేచర్లో. అది తెలియకుండానే గ్రౌండ్ను పెద్దగా చేసింది. అంటే మీన్స్ ఆ నవీన్ యాదవ్ అనే నేమ్తో పాటు మా సీఎం ఇక ఒక రకంగా ఒక టాస్క్ సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకంటే తను ఉండే ప్రాంతం కూడా జూబ్లీహిల్సే కాబట్టి మళ్ళీ రేపు ఇట్లనే వేసుంటే కార్యవాదనలు అన్నీ వస్తారనే ఉద్దేశం. బీహార్ కూడా ఎన్నికల షెడ్యూల్ ఉండేది తను, ఎందుకంటే మళ్ళీ అక్కడికి పోతే కూడా ఏంది నాన్ సీరియస్గా ఉన్నాడు జూబ్లీహిల్స్ మీద ఎట్లా ప్రచారం చేస్తారని దాన్ని రద్దు చేసుకొని కూడా జూబ్లీహిల్స్కే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు. ఇది పార్టీకి, పార్టీ కమిట్మెంట్కు, పార్టీ పట్ల తను ఉండాల్సిన తీరుకు మళ్ళీ ఒకసారి రీడిఫైన్ చేసుకోండి ముఖ్యమంత్రి గారు. అటు పిసిసి గారు కూడా ప్రతి ఏరియాతో పాటు సామాజిక వర్గాలతో పాటు అందరినీ టచ్ చేయగలిగిండు. చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో ఈ ఊపు కనుక గ్రేటర్ ఎలక్షన్లో చేస్తే మనకు గ్రేటర్ అనేది కూడా పెద్ద దూరం ఉండదు అనేది అయితే మాకు ఇది ప్రాక్టికల్స్. ఇది ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూసిరు కదా, మీకు ఏమనిపిస్తుంది, ఎంత మెజారిటీ వచ్చే ఛాన్స్ అనిపిస్తుంది ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూసిన తర్వాత, ఓటర్లను ఆడి చూసిన తర్వాత? +10,000 అయితే ఉంటుంది. ఇంకెక్కువ ఇక నేను మ్యాక్సిమం చెప్పొద్దు, కానీ మినిమం అయితే +10,000 నుంచి మొదలవుతుందని నా అంచనా అనిపిస్తున్నది. ఇంకా ఇప్పుడు క్షేత్రంలో ఉన్న మిత్రులు కలుస్తున్నారు, ఇప్పుడు వాకింగ్లు అక్కడ ఇక్కడ అంతా ఫుల్ కాంగ్రెస్ హవా ఉన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. మనం గల్లీలలో పోలేదు కదా, నిన్ననే ఎలక్షన్ అయిపోయింది కదా, వాళ్ళు ఇప్పుడు మనకు వస్తారు వాకింగ్ కాడ, మా చాయ్ కొట్ల కాడ కలిసిన వాళ్ళు చెప్తున్నారు అయిపోయింది సార్, ఓకే సార్. అంటే కామన్ మా అపోనెంట్స్ కూడా, మా వ్యతిరేక పార్టీలు కూడా
సార్ కొట్టేస్తారు సార్ అయిపోతుంది సార్ అనే స్థితి వచ్చిందంటే ఇక అది సింబల్. మౌత్ టాక్ అనేది ఎప్పుడు కూడా మౌత్ టాక్ ఫ్రేమ్డ్గా ఉండదు, ఓపెన్గానే ఉంటుంది. పార్టీలు ఏవైనా సరే మౌత్ టాక్ ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ చెప్పినా కూడా అది మీకు చెప్పినాం అనుకో, మీ క్యాండిడేట్ కొరకు చెప్పినామని అంటారు. ఇప్పుడు వస్తున్న మౌత్ టాక్లో ఎక్కువ నవీన్ పేరు వస్తుంది కాబట్టి గెలుస్తాడనేది నమ్మకం. సో ఇది మొత్తం మీద వారు వన్ సైడ్ అని మొదటి నుంచి చెప్తా ఉన్నాం. నవీన్ యాదవ్ మంచి మెజార్టీ తోటి 10,000 పైచిలుకు మెజార్టీ తోటి గెలవబోతున్నట్టు అద్దంకి దయాకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రతిపక్షాలు పనిగట్టుకొని మరి మా అభ్యర్థి మీద ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ మీద ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా కొంత తప్పుడు ప్రచారం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేదు. ఖచ్చితంగా చాలా ప్రజాస్వామికంగానే ఎన్నికలు జరిగినట్టు అద్దంకి దయాకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం 14న రిజల్ట్ ఉంది. రిజల్ట్లో మరి ఏం తేలబోతుంది, ఎవరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు, ఎవరికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.